హాయ్ ఫ్రెండ్స్, వీడియోని అన్నం తింటా వీడియో చేస్తున్నారు అనుకున్నారా? ఈ వీడియోలో మీకు మంచి సబ్జెక్ట్ చెప్పబోతున్నా. మన పూర్వీకులు మనకి చెప్పిన సాంప్రదాయం ఏంటంటే, మనం పీటకోడి వేసుకొని పీటకోడి మీద ఇలా కూర్చొని ఇలా బాస్పట్లు వేసుకొని మనం అన్నం తినేటప్పుడు మనం అమాంతరం ఇలా వంగి ఇలా వంగి తినటం అలవాటు చేశారు. అట్లా తినటం వల్ల మనకు పొట్టలో అన్నం అనేది పట్టిన వరకు మనం బిర్రుగా తిన్నా కానీ తినొచ్చు. తిన్నాక మనం పైకి లేచినప్పుడు మనకి ఫ్రీగా ఉంటుంది. కానీ ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే అందరూ ఎక్కువ నిలబడి తింటాం, లేకపోతే ఇలా చైర్లో కూర్చొని తింటాం, లేకపోతే మంచం మీద కూర్చొని తింటాం. అలా తినటం వల్ల మనకి పొట్ట అనేది వస్తుంది. కానీ మనం ఇలా బాస్పట్లు వేసుకొని ఇలా పీటకోడి వేసుకొని ఈ పద్ధతిలో తిన్నట్టయితే ఈ పద్ధతిలో తిన్నట్టయితే 100కి 90% పొట్ట రాదు. ఇప్పుడు అంతా జనాలు స్పీడ్గా నిలబడి తినటం, లేకపోతే డైనింగ్ టేబుల్ వేసుకొని అలా కూర్చొని తింటాం, అది సాంప్రదాయం కాదు. పీటకోడి వేసుకొని కింద కూర్చొని తినటం సాంప్రదాయం. ఇలా తిన్నట్టయితే మీకు ఆరోగ్యానికి మంచిది. ఫ్రెండ్స్, ఇలా పీటకోడి వేసుకొని మనం పీటకోడి మీద ఇలా బాస్పట్లు వేసుకొని కూర్చొని తినటం వల్ల మనకి పొట్ట అనేది రాదు. మామూలుగా ఏంటంటే మనం నిలబడి తినటం వల్ల, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినటం వల్ల అలా తినాలనుకున్న దాని మీద ఎక్కువ తింటారు. ఎక్కువ తినటం వల్ల ప్రతిరోజు మీకు ఎక్కువ తినటం వల్ల పొట్ట వస్తుంది. ఇలా మనం కూర్చొని ఈ ప్లేస్లో ఇలా కూర్చొని మనం ఇలా ప్లేట్ కింద పెట్టుకొని ఇలా తింటున్నట్టయితే మనం ఎంత తినాలో అంతే తీసుకుంటుంది మన పొట్ట. మనం ఎంత తినాలనుకుంటే అంతే తీసుకుంటుంది పొట్ట. డైనింగ్ టేబుల్ మీద నిలబడి తినడం వల్ల ఎక్కువ ఆహారం తీసుకుంటుంది, అందువల్ల పొట్ట విపరీతంగా వస్తుంది. కానీ మనం ఈవినింగ్ మామూలుగా ఉదయం మధ్యాహ్నం కొంచెం జంక్ ఫుడ్ తిన్నా ఇబ్బంది లేదు. ఈవినింగ్ టైం వరకు మనం తేలిగ్గా అడిగే ఫుడ్ తీసుకోవాలి. పొట్ట రాకుండా ఉండాలంటే వీలైనంత వరకు మనం తేలిగ్గా అరిగే ఫుడ్ తీసుకోవాలి. ఈవినింగ్ టైంలో దోసకాయ, సొరకాయ, ఆకుకూరలు ఇలాంటి తేలిగ్గా అరిగే కర్రీస్ కానీ మనం తిన్నట్టయితే పొట్ట అనేది మనం తగ్గించుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. చాలామంది ఏంటంటే ఈవినింగ్ టైంలో కూడా అరుగుదల తక్కువ ఫుడ్ తిన్నారనుకో మీకు పొట్ట వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. లేకపోతే జ్యూసులు తాగడం, ఈవినింగ్ టైంలో జ్యూసులు మ్యాక్సిమం ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ టైంలో 7-8 మ్యాక్సిమం తినడానికి ట్రై చేయండి. కానీ ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో మనం జాబులకి వెళ్ళి వచ్చి, లేకపోతే పనికి వెళ్ళి వచ్చి 9-10 ఆ టైంలో తినడం వల్ల కూడా మీకు పొట్ట వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మ్యాక్సిమం పెందలాడి 7 గంటల్లో తినేసి ఆ టైం తర్వాత తినకుండా ఉంటే పొట్ట అనేది తగ్గే అవకాశం ఉంటుంది. తిన్నాక మ్యాక్సిమం మనం ఒక అరగంట సేపు అయినా నిద్రపోకూడదు, తిన్నమ్మటే పనుకోకూడదు. కొంచెం మనం అలా వాకింగ్ చేయడం, లేకపోతే ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉండడం, లేకపోతే బయటకు వెళ్ళి కాసేపు సరదాగా తిరిగి రావటము చేయటం కూడా చాలా మనకి ఆరోగ్యంగా బాగుంటుంది, పొట్ట రాకుండా ఉంటుంది. మెయిన్ పొట్ట రావడానికి కారణాలు అరగన పదార్థాలు ఎక్కువ తినటం ఒకటి, నిలబడి తినటం ఒకటి, జంక్ ఫుడ్ ఎక్కువ తినటం అలా అలవాటు చేసుకోవటం ఒకటి. ఇలాంటివన్నీ చేయటం వల్ల పొట్ట ఎక్కువ వస్తుంది. దయచేసి మ్యాక్సిమం కూర్చొని తినటం, తేలిగ్గా అరిగే పదార్థాలు తినటం అలవాటు చేసుకోండి. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి.